హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఆంధ్ర అమ్మాయి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ విత్ వింగ్స్ ఫ్రై ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడైతేనే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మనం చికెన్ లివర్ని వింగ్స్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బాండీలో వేసుకోవాలి. సిమ్లో స్టవ్ పెట్టేసుకొని బాండీలో ఉప్పు కొద్దిగంత పసుపు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాక మనకి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. చికెన్లో ఉన్న లివర్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. వాటర్ బాగా ఇంకేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి. ప్రతి ఒక్క వీడియో కూడాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడైతేనే మీకు అర్థమవుతుంది. చాలా రెసిపీస్, చాలా ఫాస్ట్గా అయ్యే రెసిపీస్ ఉన్నాయి. అండ్ షార్ట్స్లో కూడాను మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, రెస్పాండ్ అయ్యి మీకు బ్రీఫ్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వాటర్ అంతా ఇంకిపోయినాక దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. లివర్ వింగ్స్ 2 కలిపి 1/2 kg ఉంటుంది. దీంట్లో ఆల్రెడీ నేను కొద్దిగంత ఉప్పు పసుపు వేసాను కాబట్టి మనకి ఇంకా ఉప్పు సరిపోదు. ఒకవేళ మీకు సరిపోలేదు అనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చు కొద్దిగంత ఉప్పు. ముందే మనం సరిపడా ఉప్పు వేసుకున్నామంటే ఇంక వేసుకునే అవసరం లేదు. మంచిగా ఆయిల్లో ఫ్రై అయినాక మసాలా యాడ్ చేయాలి. మసాలా ఏంటంటే ధనియాలు 1 టేబుల్ స్పూన్, గసగసాలు 1/2 టేబుల్ స్పూన్, నెక్స్ట్ కొద్దిగంత చిన్న ఇంచు చెక్క, 2 లవంగాలు మొత్తం దోరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక పౌడర్ చేసేసి దీంట్లోనే 5 రెమ్మల వరకు చిన్నులపాయి, కొద్దిగా చిన్న ఇంచు అల్లం వేసేసి పేస్ట్ చేసి ఆ మసాలా అంతా వేసేసుకోవాలన్నమాట. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే మంచి అరోమా అనేది వస్తుంది కాబట్టి ఆ ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవాలి. మీకు ఒకవేళ ఆయిల్ సరిపోదంటే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. నేను మటుకు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేసాను. నెక్స్ట్ దీంట్లోనే గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, నెక్స్ట్ చికెన్ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఈ 3 వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ మసాలా పౌడర్లు ఎందుకంటే చికెన్ లివర్ ఉంది కదా, దాని స్మెల్ అనేది కొంతమందికి నచ్చదు. అందుకోసం అనేసి మనము ఈ పౌడర్స్ యాడ్ చేస్తే మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అందుకోసం మనం ఈ మసాలా పౌడర్లు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇవి వేస్తే మంచి టేస్ట్ అరోమా వస్తుంది. ఇవి వేయడం వల్ల మంచిగా లివర్ నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ దీంట్లోనే 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మీకు స్పైసీకి తగ్గట్టు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. నేను 1/2 kgకి 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ముందు నుంచే మంచిగా ఫ్రై చేసి ఉంచాం కాబట్టి జస్ట్ కారం పొడి వేసినాక 5 minutesలో స్టవ్ ఆపేసుకోవడమే. ఫ్రై చేసేసి మన టేస్టీ చికెన్ లివర్ విత్ వింగ్స్ ఫ్రై ఆంధ్ర స్టైల్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడతారు ఈ రెసిపీని. మనం విడిగానే తినేయచ్చు, అన్నంలో కంటే ఉట్టిగానే తినేస్తారు. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మీ సపోర్ట్ చాలా అవసరం కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.